ఈ మధ్య సోషల్ మీడియాలో ఎక్కువగా వినిపిస్తున్న పేరు జాను లిరి. గత కొద్ది రోజులుగా ఈమె పేరు ఏదో ఒక వార్తతో హైలైట్ అవుతూనే ఉంది. మొన్నటి వరకు కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్తో ఎఫ్ఐఆర్ ఉందంటూ వార్తలు రాగా, నిన్నటి వరకు రెండో పెళ్లి చేసుకుంటుందని నెట్టింటా ప్రచారంలో ఉంది. ఇటీవల పలు ఇంటర్వ్యూలలో పాల్గొన్న జాను తన రెండో పెళ్లి గురించి క్లారిటీ ఇచ్చింది. దీంతో ఈ వార్తలు సద్దుమణిగాయి. అయితే ఇప్పుడు మరో వార్త హాట్ టాపిక్గా మారింది. జాను లిరి, టోనీకి మధ్యలో మరో అమ్మాయి ఉందంటూ వార్తలు గుప్పమంటున్నాయి. అయితే ఈమెకు రిలేషన్లో ఉండటం వల్లే జానుతో విడాకులు తీసుకున్నాడనే టాక్ ప్రస్తుతం ప్రచారంలో ఉన్న వార్త. తాజాగా ఈ వార్తలపై ఓ యూట్యూబ్ ఛానల్కి ఇంటర్వ్యూ ఇచ్చిన టోనీ క్లారిటీ ఇచ్చాడు. ఆయన ఏమన్నారో ఒకసారి మనం వివరంగా తెలుసుకుందాం. డాన్సర్గా జాను రోజురోజుకి క్రేజ్ని సంపాదించుకుంటుంది. అయితే ఈమె గతంలో ప్రేమ వివాహం చేసుకుంది. వీరి ప్రేమకు గుర్తుగా ఓ కుమారుడు కూడా ఉన్నాడు. అయితే కొన్ని కారణాల వల్ల వీరు దూరమయ్యారు. ఇద్దరూ యూట్యూబ్లోనే కొనసాగటంలో ఆ మధ్య కొన్ని ఇంటర్వ్యూలు చేసిన సమయంలో జాను లిరి తన భర్త గురించి, టోనీ కిక్ జాను గురించి పలు కామెంట్లు చేశారు. అయితే ఎప్పటికీ కలిసేది లేదని ఇద్దరూ ఎవరికి వారే చెప్పారు. అటు టోనీ కూడా ఎన్నో బాధలు భరించాను, ఒక్క మాటలో చెప్పాలంటే చచ్చి బ్రతికాను. జాను గురించి మాట్లాడటం నాకు అసలు ఇష్టం లేదు. ఎవరైనా నీ భార్య గుర్తుందా అని అడిగితే అసలు గుర్తులేదు అని చెప్పేస్తా. అయితే కుమారుడి విషయంలోనే చాలా బాధగా ఉంది. అతని జ్ఞాపకాలు నా దగ్గర ఎన్నో ఉన్నాయి. ఇప్పుడు మళ్ళీ ఆ బాధలను తెచ్చుకోవాలని అనుకోవటం లేదు అంటూ ఇంటర్వ్యూలో వెల్లడించాడు. ఆ ఇంటర్వ్యూ వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఇప్పుడు టోనీ గురించి మరో న్యూస్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారింది. డాన్సర్ జాను, టోనీ ఇద్దరూ లవ్ మ్యారేజ్ చేసుకున్నారు. వీరిద్దరూ కొన్నాళ్లు బాగానే అన్యోన్యంగా ఉన్నారు. వీరి ప్రేమకు గుర్తుగా ఒక బాబు కూడా పుట్టాడు. ఎంతో అల్లారుముద్దుగా ఆ బాబును పెంచుకున్నారు. అయితే ఏమో మనస్పర్ధలు రావటంతో ఇద్దరూ అఫీషియల్గా విడాకులు తీసుకుని విడిపోయారు. ఆ తర్వాత ఎవరి లైఫ్ వాళ్ళు బతుకుతున్నారు. ఫోక్ సాంగ్ డాన్సర్గా లిరి తెలంగాణలో బాగా ఫేమస్ అయింది. పలు షోలకి, ఈవెంట్లకి వెళుతూ బాగానే డబ్బులు సంపాదిస్తోంది. అయితే ఢీలోకి ఎప్పుడైతే అడుగుపెట్టిందో అప్పటి నుంచి ఈమె రూమర్స్ కూడా మొదలయ్యాయి. తన భర్తతో విడాకులు తీసుకోవటానికి ఒక అమ్మాయితో సంబంధమే కారణమంటూ ఓ వార్త అయితే ప్రచారంలో ఉంది. తాజాగా టోనీ ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. డింపుల్ మౌనికతో మీకు సంబంధం ఉందంటూ ఓ వార్త అయితే సోషల్ మీడియాలో వినిపిస్తుంది. దీనిపై మీ సమాధానం చెప్పండి అంటూ అందులో యాంకర్ అడిగాడు. దానికి ఆయన, నాకు మౌనికకు ఎటువంటి సంబంధం లేదు. ఆమె నాకు సిస్టర్తో సమానమని క్లారిటీ ఇచ్చాడు. పుకార్లనేవి ఎవరైనా పుట్టిస్తారు. మా మధ్య ఉన్నది మాత్రం కేవలం అన్నా చెల్లెళ్ల అనుబంధం మాత్రమే అని తేల్చి చెప్పేశాడు. ఆ వీడియో వైరల్ అవ్వటంతో మరోసారి టోనీ వార్తల్లో హైలైట్ అవుతున్నాడు.